కోటి అల్పజ్ఞుడైతే ఏం చెప్తాడంటే అహల్యకు విడాకులు ఇవ్వాలంటాడు. కానీ గౌతముడు ఏం చేశాడో తెలుసా? ఆయన అన్నాడు, ఇహ వర్ష సహస్రాణి బహూనిత్వం వసిష్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయని అదృశ్యభూతానాం. ఓ అహల్య, నువ్వేం చేస్తావో తెలుసా? రకరకాల పదార్థాలన్నీ తిన్నావు, రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారములు తిన్నావు. దానివల్ల మనసులో కోరికల ప్రకోపం ఎక్కువైంది. ఏది ధర్మమో దానిని అతిక్రమించావు, చెయ్యరాని నేరం చేశావు, చెయ్యకూడనంత తప్పు చేశావు. కానీ నేను భర్తని, ఒకసారి నీ చేయి పట్టుకున్న తరువాత నిన్ను దిద్దుకోవడమే భర్తృత్వానికి గొప్పతనం. విడిచిపెట్టడం ఈ దేశ సంప్రదాయమే కాదు, ఉద్ధరించుకోవడం ఈ దేశ సంప్రదాయం. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, వాయుభక్ష, ఇక పైన అన్నం తినకు, వాయువుని తిను. నిరాహార, ఆహారం తినకు. తప్యంతి, తపస్సు చేయి. భస్మశాయిని, ఒళ్ళంతా బూది కప్పేస్తుంది, రాయైపోతావని రామాయణంలో శపించలేదు గౌతముడు. అదృశ్య సర్వభూతానాం, ఎవ్వరికి నువ్వు కనపడవు. అలా తపస్సు చెయ్యి, నీ పాపమంతా పోయింది అని గుర్తు ఏమిటో తెలుసా? దశరథ మహారాజు గారి కొడుకుగా రామచంద్రమూర్తిగా వస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఈ ఆశ్రమంలోకి వస్తాడు. ఆయన ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీ తపస్సు పూర్తయిందని గుర్తు. నువ్వు మళ్ళీ నీ దోషములన్నీ పోగొట్టుకుని యథారూపాన్ని పొందుతావు. విశ్వామిత్రుడు ఈ కథ చెప్పి రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళాడు. ఒక్కసారి అహల్య పైకి లేచింది. రామాయణం బాలకాండ చదవండి. గంధర్వులు గానం చేశారు, దేవతలు నృత్యం చేశారు, పైనుంచి పుష్పవృష్టి పడింది. దేనికో తెలుసా? ఆమె తపస్సు చేసిందని కాదు. ఇంత తప్పు చేసిన భార్యని తప్పు దిద్దుకోవడానికి మార్గం చెప్పి, ఏ అన్నం తినడం వల్ల మనసులో రజోగుణ సంపర్కమైన కోరిక పుట్టిందో ఆ అన్నం తినకుండా తపస్సు చెయ్యమని విరుగుడు చెప్పి, భార్య చేత తపస్సు చేయించి తప్పు దిద్ది తప్పు పోగొట్టి మహాపతివ్రతగా మళ్ళీ నిలబెట్టి ఉద్ధరించుకుని గౌతముడు స్వీకరించాడు. కనుక ఈ దేశ సంప్రదాయంలో విడాకులు లేవు. భర్త భార్యని రక్షించుకోవడం, భార్య భర్తని కాపాడుకోవడం, చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చేయడం, ఈ దేశ సంస్కృతి సంప్రదాయములు నిలబడ్డాయని పుష్పవృష్టి గురించింది. అది దాంపత్యం అంటే. అటువంటి జాతికి వారసులం. ప్రతి చిన్న విషయానికి ఇవాళ పెళ్లి చేసుకోవడం, రేపు విడాకులు తీసుకోవడం నాకు తెలిసినంత వరకు ఈ దేశ సంస్కృతి కాదు. మిగిలిన ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అనేటప్పటికీ రెండు చేతులు ఎత్తి ఎందుకు నమస్కరిస్తాయంటే అక్కడ వివాహ వైశిష్ట్యం అటువంటిది, అక్కడ వివాహ బంధం అటువంటిది. ఈ దేశంలో గొప్పతనం ఎక్కడుందంటే, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాక్షాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. సీతారాముల వివాహం అయిపోయిన తరువాత ఎందుకు ఆ దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉన్నారన్న దానికి వాల్మీకి ఇచ్చిన తీర్పు. అసలు మొట్టమొదట భర్తగా రాముడు సీతమ్మని ప్రేమించడం మొదలు పెట్టాలి కదా. దేనికి మొదలు పెట్టాడు అంటే, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి, ఈమె నాకు భార్యగా ఉండదగినది అని చెప్పి మా నాన్నగారు దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు. మా తండ్రి గారు నిర్ణయం చేసి ఆమెను నాకు తీసుకొచ్చి ధర్మపత్ని స్థానంలో కూర్చోపెట్టారు అంటే, ఆమెని నేను నింద చేస్తే, ఆమెని దూరం పెడితే, ఆమె పట్ల ప్రేమగా లేకపోతే మా నాన్నగారు చేసిన నిర్ణయాన్ని నేను విమర్శించినట్టు, మా నాన్నగారిని తక్కువ చేసినట్టు, మా నాన్నగారికి నిర్ణయం చేయడం చేత కాదు అని చెప్పినట్టు. మా నాన్నగారు చేసిన నిర్ణయం అంటే ఆమె నాకు అనుకూలవతియే, ఆమె నాకు తగిన ఇల్లాలు. అందుకని రాముడు సీతమ్మని ప్రేమతో చూడడం మొదలుపెట్టాడు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాక్షాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఇది భారతీయ సంస్కృతి. ఆమె రామచంద్రమూర్తిని అనుగమించింది. ఎంత అనుగమించింది అంటే, చిట్ట చివరికి రాముడి మనసు క్రమక్రమంగా ఏ స్థితిని పొందింది అంటే, సీతమ్మ యొక్క బాహ్యమైన అందం వల్ల కాదు, ఆమె గుణములకు వశపడిపోయాడు. మీరు చూడండి, స్వాధీన వల్లభ అని లలితా సహస్రనామంలో పార్వతీదేవికి ఓ నామం ఉంది. స్వాధీన వల్లభ అంటే భర్తని చెప్పు చేతల్లో పెట్టుకున్నది అని అర్థం. అంటే శారదా నవరాత్రుల్లో ఎవరికైనా 11 రూపాయలు ఇవ్వాలంటే ఎవరైనా ఇస్తాడేమో కానీ శంకరుడు మాత్రం ఉండండి ఒకసారి లోపలికి వెళ్ళి అడిగొస్తానని పార్వతీదేవి అడిగి, ఏమైనా 11 రూపాయలు ఇవ్వనా
అని అడిగి సరే ఇవ్వండి అంటే 11 రూపాయలు ఇస్తాడు అని దాని అర్థం. ఆవిడ చెప్పకపోతే ఆయన చేయడు, ఆవిడ గుప్పెట్లో పెట్టుకుందని, అదే దానికి అర్థం. అదే స్వాధీన వల్లభ అంటే కాదు. ఆమె భర్త గుండెలలో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుందంటే, నాకెందుకండి అది చెప్పడం, మీరు చేస్తేనే కాదన్నానా అని ఆమె అన్నా, నీకు చెప్పకుండా చెయ్యలేని, నాకు అలవాటైపోయింది అని ఆమెకు చెప్పకుండా ఏదీ చెయ్యలేనంత ప్రేమ పొందేటట్టుగా ఆమె ఆయనను అనుగమించినది. అందుకే మీరు చూడండి, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎప్పుడు చూడండి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఆయన పడుకుంటాడు, ఆవిడ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ప్రపత్తిలో కూడా అదేగా చెప్పాం, లక్ష్మీమహీ తదురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం అరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నల్లనైన నీ పాదములను ఎర్రని చేతులు కలిగినటువంటి మా అమ్మ ఒత్తుతున్నప్పుడు, అసలే ఎర్రని చేతులేమో నల్లగా కొంచెం గట్టిగా ఉండే నీ కాళ్ళు ఒత్తుతున్నప్పుడు, సుకుమారమైన ఆ వేళ్లు బాగా ఒత్తుకున్నప్పుడు, ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రని కాంతులు వచ్చి నల్లని నీ పాదముల మీద పడుతున్నప్పుడు, అమ్మ చేతి కాంతుల యందు ప్రకాశిస్తున్నటువంటి నీ శ్రీపాదములను శరణాగతి చేస్తున్నాను. ఇట అంత కాళ్ళు పట్టించుకోవడం ఏమిటి? శ్రీ మహావిష్ణువుకి కాళ్ళ నొప్పుల అనారోగ్యమా ఏమిటి? ఎందుకు ఎప్పుడు భార్యతో అంత కాళ్ళు ఒత్తించుకోవడం అంటే, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన కాళ్ళు ఒత్తమని చెప్పలేదు. పాదముల దగ్గర కూర్చోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఎటు విడితే తాను ఎటు విడతానని నిత్యానపాయని అనుగమిస్తుంది, ఆయనతో కూడి నడుస్తుంది. ఆమె పాదముల దగ్గర కూర్చుంది, ఆయన అలా నడుస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంది, ఆయన ఇచ్చినది గుండెల్లో. ఆమె గుండెల్లోకి చేరడానికి కారణం ఆయన పాదముల దగ్గర కూర్చోవడం. అంటే అందులో ఎక్కువలు తక్కువలు ఉండవు. దాంపత్యంలో ఒకరిని ఒకరు అనుగమించడంలో ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. ఒక ఆయన నాలుగు చివరెట్టుకున్నాడు, ఒక ఆయన సగం శరీరం ఇచ్చాడు. అంటే అసలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న మాటలు లేనే లేవు సుమా. దాంపత్యం అంటే అంతే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తీర్పు చెప్పడం సాధ్యం కానిది ఎక్కడుందో అక్కడే దాంపత్యం ఉన్నది. కాబట్టి స్వాధీన వల్లభ గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. సీతమ్మ అలా అనుగమిస్తే రాముడి గురించి తెలుసుకుని, రాముడి గుణములు తెలుసుకుని, రాముడికి ఎలా ప్రవర్తిస్తే ఇష్టమో అలా ఆయనని అనుగమించిన కారణం చేత మనసులో ఆమె యందు పెరిగిపోయిన ప్రీతి వలన రాముడికి ఆమె యందు విశేషమైన అనురక్తి కలిగింది. అందుకే పెళ్ళైన కొత్తల్లో ఉండే ప్రేమలో, నన్ను క్షమించండి, చాలా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కారణమవుతుంది. కానీ షష్ఠి పూర్తి దగ్గరికి వచ్చేటప్పటికుండే ప్రేమ వేరుగా ఉంటుంది. అది ఆకర్షణ సంబంధం కాదు, మనో సంబంధం. మా జిల్లాలో కొత్తపల్లి కొబ్బరిని మామిడి పళ్ళు దొరుకుతాయి. అసలు అది తెచ్చి ఇంట్లో పెడితేనే వాసన, దాన్ని దాచడం ఆవిడ వల్ల కాదు, అది తింటే ఇంకా రుచి. అటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు పరకంటే మా ఊళ్ళో 13 తీసుకొచ్చి ఏదో పైన గడ్డిలో పెడుతున్నాడు అనుకోండి, ఓ పండు జారి కింద పడింది. ఏదో శారదా నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారి అభిషేకానికి పట్టుకెడదామని ఎక్కడి నుంచో ఓ తేనె జాడీతో పట్టుకొచ్చి కిందెట్టాడు. ఓ పండు కింద పడ్డంలో పళ్ళానికి తగిలి పళ్ళెం పక్కకెళ్ళింది, పండు తేనె జాడీలో పడింది. చూసావా, పరక పళ్ళు అడిగితే 12 ఇచ్చి 13 అని చెప్పాడు దుర్మార్గుడని పళ్ళెమ్మిన వాడిని తిట్టి, పోన్లే 12తో సరిపెట్టుకుందామని ఊరుకున్నాడు. ఓ 15 రోజులు పోయిన తర్వాత ఈ తేనెంతా అమ్మవారికి అభిషేకానికి పట్టుకెడదాం, ఈ జాడీతో పట్టుకెళ్ళడం కష్టం కదా, ఏదైనా మూతున్న డబ్బాలో పోస్తానని పోస్తున్నాడు. ఇప్పుడు ఈ తేనెలోంచి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు 10 రోజులు తేనెలో మగ్గిపోయిన తర్వాత గిన్నెలో పడింది. ఇప్పుడు ఆ మామిడి పండు తీసేసే పరకంటే 12 ఇచ్చాడు అనుకున్నాను, 13 ఇచ్చాడేవో. ఆ పండు తేనెలో పడిపోయి ఉండిపోయింది. అసలే కొత్తపల్లి కొబ్బరి, విపరీతమైన తీపి, అది తేనెలో పడింది, 10 రోజులు ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని తిన్నాడు అనుకోండి, చెప్పడం నా వల్ల కుదురుతుందా? షష్ఠి పూర్తి వేల్టికి వచ్చేటప్పటికి దంపతుల మధ్య ఉండేటటువంటి ప్రేమ తేనె జాడీలో పడిపోయిన మామిడి పండులా ఉంటుంది. అది మామూలుగా కొని తెచ్చిన మామిడి పండు అయితే కొత్తగా పెళ్ళయింది.
అలా ఉండగలగాలి. అందుకని గుణాద్రూప గుణాక్షాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. సీతారాముల యొక్క అనురాగం ఎలా వెళ్ళింది అంటే, రామస్తు సీతాయాసార్థం విజహార బహునృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. రాముడు పౌర్ణమి చంద్రుడిని చూడాలని కోరుకునేవాడు. ఏదో ఉదాహరణ, గవాక్షంలోకి వెళ్ళి కూర్చున్నాడు. పౌర్ణమి చంద్రుడే, అందున శరత్కాల చంద్రుడు. రాకా హిమకరహ అంటారు శంకరాచార్యులు వారు. శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడిని పరిణిత చంద్రుడు అంటారు. అంత పెద్ద బింబం వస్తుంది. అంత పెద్ద బింబం. చక్కగా వీణ వాయిస్తున్నారు, పాట పాడుతున్నారు, చూస్తున్నాడు రాముడు. కానీ మనశ్శాంతి లేదు. అస్తమానం ఇలా చూస్తున్నాడు, చంద్రుడిని ఇలా చూస్తున్నాడు, మళ్ళీ ఇలా చూస్తున్నాడు. ఏమిటి ఇలా చూస్తున్నాడని వచ్చి అడిగాడు పక్కన లక్ష్మణస్వామి. ఏమన్నాయా అలా చూస్తా? ఏదిరా వదినేది అన్నాడు. వస్తోందన్నయ్య, ఎవరో వచ్చారు, బొట్టు పెట్టి వస్తోంది. సీతమ్మ వచ్చింది. రా 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 పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని ఇద్దరూ కలిసి పౌర్ణమి చంద్రబింబాన్ని చూస్తూ అలా ఉండిపోయారు. ఎందుకు? పౌర్ణమి చంద్రబింబ